ఎలా ఉంది? ఇంకా నొప్పిగా ఉందండి. తగ్గిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నువ్వు రిలాక్స్గా ఉండు. మీరు రాజా వాసిరెడ్డి గారి మిస్సెస్ కాదు? అవును డాక్టర్. ఏంటమ్మా ఇలా వచ్చారు? మళ్ళీ మీ వారు ఏమైనా తాగారా? ఎనీ ప్రాబ్లం? అలాంటిదేం లేదు డాక్టర్. అవును, ఇంతకీ మీ వారు ఎలా ఉన్నారు? తన కండిషన్ అది బాగుందా? ఆ రోజు తన పరిస్థితి చూసి నేనే చాలా టెన్షన్ పడ్డాను. ఆ గండం గట్టెక్కించడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఎందుకు డాక్టర్? మీరు కూడా ఇంకా నమ్మించాలని చూస్తారు. వాట్? నమ్మించడమా? అదేంటి? నాకంతా తెలుసు డాక్టర్. ఆయన విషయం తాకలేదు, మీరు వైద్యమూ చేయలేదు. అదంతా డ్రామా. వాట్? ఏం మాట్లాడుతున్నారు? అది డ్రామా ఏంటి? డ్రామా కాక నిజమని చెప్తే నేను నమ్మాలా? చూడండి, నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. కానీ ఆ రోజు మీ ఆయన నిజంగా విషయం తాగొచ్చారు. కాదని వాదిస్తారేంటి? ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? ఆయన విషయం తాగడం ఏంటి? ఎస్, పాయిజన్ కక్కిచ్చింది నేను. స్టమక్ క్లీన్ చేసి తనకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేను. డాక్టర్ ఏమంటున్నారు? చూడమ్మా, మీ ఫ్యామిలీలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ మీ మాటలు బట్టి చూస్తే ఏదో మిస్టేక్ జరిగిందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకమ్మా ఇలా బిహేవ్ చేస్తున్నావు? డాక్టర్ గారు, ఇక మీరు నన్ను నమ్మించింది చాలు. ఆ నాటకం తేడి తెల్లమైపోయింది. ఇక చాలా ఆపండి. ఏంటమ్మా ఫూలిష్గా మాట్లాడుతున్నావు? ట్రీట్మెంట్ చేస్తున్నంతసేపు నరకం అనుభవించాడు తెలుసా? తులసి తులసి అంటూ మీ పేరే తప్పించిపోయాడు. అది నాటకం అంటారా? ఉండండి, ప్రూవ్ చేస్తాను. సిస్టర్, ఎస్ డాక్టర్. నా గదిలో 4068 అనే ఫైల్ ఉంటుంది. దాని మీద రాజా వాసిరెడ్డి అని రాసి ఉంటుంది. ఆ ఫైల్ తీసుకురా. ఓకే సార్. డాక్టర్, ఇదిగో, నీ కళ్ళతో నువ్వే ఈ రిపోర్ట్స్ చూడమ్మా. నిజమా అబద్ధమా నీకే తెలుస్తుంది. ఇప్పటికైనా నమ్ముతావమ్మా అది అబద్ధం కాదు నిజమని? ఇలాంటి అపోహలను పెట్టుకుని చాలా మంది జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. చూడమ్మా, మీ ఆయన ఎందుకు విషం తాగాడో నీకు తెలుసు, నాకు తెలీదు. కానీ నీ భర్త నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. ఎందుకంటే కళ్ళారా చూశాను కాబట్టి. భార్యని ఇష్టపడే భర్తలు ఉంటారు, భార్యని ప్రేమించే భర్తలు ఉంటారు. కానీ
భార్య కోసం ప్రాణాలు వదిలే భర్తలు అతి తక్కువ మంది ఉంటారు. అందులో నీ భర్త ఒకడు. నేను అవుట్డేటెడ్ సామెతల్ని నమ్మను, కానీ ఒక మాట చెప్తాను. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. అది నీ విషయంలో మాత్రం అక్షరాల నిజం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని అలాంటి భర్త దొరకడు. అలాంటి భర్తను అర్థం చేసుకోమ్మా, అగాధం సృష్టించుకో. తులసి, ఒక్క నిమిషం నేను చెప్పేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. వద్దు, నేను వినలేను. మీలాంటి మనిషిని నమ్మినందుకు ఇక్కడికిక్కడే నాకు నేనే తగిలి పెట్టుకోవాలనిపిస్తోంది. కానీ నేను వెళ్ళిపోతుంది తులసిని మోసం చేసి తప్పు చేశానని కాదు, మీ మాట జవదాటకూడదని. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మావయ్య గారు, నేను తొందరపడ్డాను. చేయని తప్పుకి ఆయనకి శిక్ష వేశాను. ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. నా బిడ్డ నిజంగానే విషం తాగాడా? అది తెలియక ఈ చేతులతో వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా? అయ్యో, ఎంత దౌర్భాగ్యున్నమ్మా. తప్పు చేశానమ్మా, తప్పు చేశాను. తప్పు మీది కాదు మావయ్య గారు, నాదే. కట్టుకున్న వాడి మనసు తెలుసుకోలేక కనిపించిందే నిజమని నమ్మి కఠినంగా ప్రవర్తించిన పాపిష్టి దాన్ని. అమాయకమైన ఆయన కళ్ళల్లో నిజం చెప్పాలన్న ఆతృత చూసి కూడా మొండిగా మాట్లాడి తన మనసుని గాయపరిచిన దుర్మార్గురాల్ని. అసలు దీనంతటికీ కారణం నేను. నిన్ను మోసం చేశారని, నీకేదో అన్యాయం జరుగుతుందని నీ మీద అభిమానంతో నిజం చెప్పాను తులసి. కానీ నా తమ్ముడి మంచితనం తెలుసుకోలేకపోయాను. తులసి, తాళి కట్టించుకున్నదానివి, వాడి మనసు తెలిసిన దానివి. నేనేదో ఆవేశపడ్డాను. కనీసం నువ్వైనా కాస్త ఆలోచించాల్సింది. తమ్ముడిప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో? అయ్యో భగవంతుడా.
తప్పు నాదంటే నాదని ఇప్పుడు ఎంతమంది నెత్తిన వేసుకున్నా ప్రయోజనం ఏంటి? జరగాల్సిందంతా జరిగిపోయింది. బావ చెప్పింది వినండని నెత్తి నోరు బాదుకున్నాను. ఒక్కసారి నిజాలు తెలుసుకోమని ప్రాధేయపడ్డాను. ఒక్కరైనా విన్నారా? కనీసం బావకి మాట్లాడే అవకాశమైనా ఇచ్చారా? ఒక పక్క భార్య యావగింపు, మరో పక్క తండ్రి మాట. తను మాత్రం ఏం చేస్తాడు? ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. విషం తాగినట్టు నటించాలని, నిన్ను ఇంటికి రప్పించాలని బావకి ఎన్నడూ లేదు. నేనే బలవంతం చేసి ఒప్పించాను. కానీ బావ చావబోతూ కూడా నిన్ను మోసం చేయడం ఇష్టం లేక ఆ అమాయకుడు నిజంగానే విషం తాగేశాడు. ఆ విషయం నాకు తెలీదు. మామయ్య గారికి ఎదురు చెప్పే ధైర్యం లేనివాణ్ణి, నీకు సర్ది చెప్పే అవకాశం లేనివాణ్ణి, బావ మంచితనం తెలిసి కూడా నోరు మూసుకున్నాను. మామయ్య గారు, నా తొందరపాటుతనాన్ని మన్నించండి. ఆయన లేకుండా నేను ఉండలేను. నేను ఆయన్ని చూడాలి. నేను చేసిన తప్పుకి ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలి. ఆయన్ని వెతికి తీసుకురండి మామయ్య గారు, ప్లీజ్. మహేష్, ప్లీజ్. ఆయన నన్ను మోసం చేస్తారనుకున్నానే కానీ నా కళ్ళే నన్ను మోసం చేసి ఆయన్ని నాకు దూరం చేస్తాయని ఊహించలేదు. ఆయన్ని నేను చూడాలి. ప్లీజ్ మహేష్, ఎక్కడున్నా తీసుకురండి ప్లీజ్. మహేష్, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? బయలుదేరు. కంగారు పడక సిస్టర్. సిటీ అంతా గాలించైనా బావని వెతికి తీసుకొస్తాను. మామయ్య గారు రండి, వెళ్దాం. పద బాబు.
హలో అమ్మ తులసి. నాన్న అయ్యో, నాన్న ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను ఆయన్ని చూడాలి నాన్న. ప్లీజ్ నాన్న. తులసి ఊరుకోమ్మా, నువ్వేడకు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అల్లుడు ఎక్కడున్నా తీసుకొస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. ఏంటండి, ఏమైంది? అమ్మాయి ఫోన్ చేసిందా? అవును కల్పన, ఏంటండి, ఏం జరిగింది? చాలా ఘోరం జరిగిపోయింది కల్పన. కాశీ విషం తాగినట్టు నాటకం ఆడి తను మోసం చేశాడని అమ్మాయి కాశీని అసహించుకుంది. రాజావారు అది భరించలేక కాశీని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. కానీ ఇప్పుడు జరిగింది అది కాదు. పాపం కాశీ ఆ రోజు నిజంగానే విషం తాగాడంట. ఏమండి? ఈ విషయం అమ్మాయికి స్వయంగా డాక్టరే చెప్పాడంట. భగవంతుడా, ఏంటండి దారుణం? ఇప్పుడు కాశీ ఎక్కడున్నా కావాలి అని అమ్మాయి కన్నీరు మున్నీరవుతోంది. అయ్యో. వెంటనే కాశీని చూడాలంటోంది. సర్లే, జరిగింది ఏదో జరిగిపోయింది. కల్పన, నేను అల్లుడు ఎక్కడున్నాడో వెతుకుతాను. అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలిగాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా చిచ్చు పెట్టాను. కానీ అంతలోనే ఇంత రివర్స్ ఎలా అయ్యింది? హ్మ్? నా దురదృష్టం కాకపోతే ఊహలో కూడా లేని డాక్టర్ గాడు పోయి పోయి దీనికి నిజం చెప్పడం ఏంటి? వాడు అంతలా గుర్తు పెట్టుకుని ఇంతదాకా తీసుకొస్తాడని తెలుసుంటే వాణ్ణి ఎప్పుడో నోరు మోయించేదాన్ని. ఛ! కట్టుకున్న పెళ్ళానికి ఓడనేవాడు శాశ్వతంగా దూరం అయితే ఇక ఏ అడ్డు ఉండదనుకున్నాను. అదును చూసి నెమ్మదిగా దాన్ని బయటికి గెంటించొచ్చని ఫిక్స్ అయ్యాను. కానీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. అందరికీ వాడి మీద సానుభూతి పుట్టుకొచ్చింది. నా వెతకటానికి వెళ్ళిన వాళ్ళకి వీడు దొరికితే వాడు ఇంటికి తిరిగొస్తే మళ్ళీ మొగుడు పెళ్ళలిద్దరూ మరింత స్ట్రాంగ్ అయిపోతారు. నేను జీవితాంతం ఎన్ని ఎత్తులు వేసినా వాళ్ళిద్దరిని విడగొట్టలేను. నో నో, ఏదో ఒకటి చెయ్యాలి. వాడు వీళ్ళ కంట పడకముందే వాడిని కోటికి పంపించాలి. ఎలా?